Good morning, students. Today's class is about ideals. Already మీరు గ్రూప్ థియరీలో కొసెట్స్ నార్మల్ సబ్ గ్రూప్స్ నేర్చుకున్నారు కదా. అక్కడ నార్మల్ సబ్ గ్రూప్స్ ఎలాగో ఇక్కడ ఐడియల్స్ రింగ్ థియరీలో ఐడియల్స్ ఎలా. So first of all, definition of an ideal. Let R plus comma dot be a ring. A non-empty subset U of R is called an ideal if A comma B belongs to U implies A minus B belongs to U. And second condition, for A belongs to U and R belongs to R implies AR comma RA belongs to U. Once again, ideal అంటే ఏంటంటామంటే let R plus comma dot be a ring. R ring అవ్వాలి. Any non-empty subset U of R. R కి ఏదైనా ఒక non-empty subset Uని ఐడియల్ అని ఎప్పుడు అంటామంటే ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటి టూ కండిషన్స్? ఏ కమ బి బిలాంగ్స్ టు యూ తీసుకున్నప్పుడు ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అవ్వాలి. అలాగే ఏ బిలాంగ్స్ టు యూ తీసుకుని స్మాల్ ఆర్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్ తీసుకున్నప్పుడు ఏఆర్ కమ ఆర్ఏ బిలాంగ్స్ టు యూ అవ్వాలి. దాన్ని మనం ఐడియల్ అంటాం. ఇక్కడ ఆర్లో ఉండే ఎలిమెంట్ని బట్టి అది లెఫ్ట్ ఐడియలా రైట్ ఐడియలా అని చెప్తాము. సో దాని గురించి చూద్దాం. లెఫ్ట్ ఐడియల్ ఫర్ ఏ కమ బి బిలాంగ్స్ టు యూ ఇంప్లైస్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ. And A belongs to you, small r belongs to capital R implies RA belongs to you. Here R is in the left place. Therefore, this is called a left ideal. Right ideal. For A comma B belongs to you implies A minus B belongs to you. A belongs to you, small r belongs to capital R implies AR belongs to capital U. But here R is in the right side. So this is called a right ideal. So ideal and then left side, if it is a left ideal and right ideal, that is called an ideal. Once again, ideal means any non-empty subset U of R is called an ideal. If A comma B belongs to U implies A minus B belongs to U. And A belongs to U and small r belongs to R implies AR comma RA belongs to U. ఒక సెట్కి ఎలా అయితే సబ్సెట్స్ ఉంటాయో అందులో కొన్ని ప్రాపర్ సబ్సెట్స్ అండ్ కొన్ని ఇంప్రాపర్ సబ్సెట్స్ ఉంటాయో అలాగే ఇక్కడ ఐడియల్స్ కూడా ప్రాపర్ ఐడియల్స్ ఇంప్రాపర్ ఐడియల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 అనే ఒక సెట్ తీసుకుంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 ఎలిమెంట్స్ ఉంటే మనకి 4 సబ్సెట్స్ వస్తాయి. ఎంటీ సెట్ ఇట్ సెల్ఫ్ కాకుండా 2 వస్తాయి. సింగిల్టన్ ఏ సింగిల్టన్ బి. అంటే ఎంటీ సెట్ ఇట్ సెల్ఫ్ని మనం ఇంప్రాపర్ సబ్సెట్స్ అంటాం. అలాగే ఇక్కడ ఇంప్రాపర్ ఐడియల్స్ అని ఏంటంటామంటే ఎన్ ఐడియల్ విచ్ కంటైన్స్ సింగిల్టన్ 0 అండ్ ఇట్ సెల్ఫ్. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు యూ అయినా U is equal to singleton 0 అయినా ఇంప్రాపర్ ఐడియల్స్ అంటాం. ప్రాపర్ ఐడియల్స్ అంటే అదర్ దాన్ 0 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ప్రాపర్ ఐడియల్స్. ఎందుకు ఈ పాయింట్ ఇంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే దీన్ని బేస్ చేసుకుని ఒక థీరం ఉంది మనకి. నెక్స్ట్ థీరం, ఇఫ్ U is an ideal of a ring R with unity element and 1 belongs to U, then U is equal to R. U అనేది ఒక ఐడియల్ దేనికి రింగ్కి. రింగ్ విత్ యూనిటీ ఎలిమెంట్ అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఉంది ఆర్లో. అండ్ 1 బిలాంగ్స్ టు యూ, 1 అనేది యూలో కూడా ఉంది. దెన్ U ఈజ్ ఈక్వల్ టు R. అలా అయితే U ఈజ్ ఈక్వల్ టు R అని మనం ప్రూవ్ చేయాలి. ప్రూఫ్, let R be a ring and U is an ideal of R. R అనేది రింగ్, U అనేది ఐడియల్.
ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? U ఈజ్ ఈక్వల్ టు R. టూ సెట్స్ని ఎప్పుడు ఈక్వల్ అంటాం? వన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ అదర్. దట్ ఈజ్ U ఈజ్ సబ్సెట్ ఆఫ్ R and R is subset of U. Then only we can say that U is equal to R. Subset అని ఎలా చెప్తాం? U is subset of R అని ఎలా చెప్తాం? Uలో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుని సేమ్ ఎలిమెంట్ Rలో ఉంటే U is subset of R. సిమిలర్లీ R is subset of U అని ఎప్పుడు అంటాం? Rలో సమ్ ఎలిమెంట్ తీసుకుని సేమ్ ఎలిమెంట్ Uలో ఉంటే R is subset of U అంటాం. So two sets are said to be equal if one is subset of other. అంటే U is equal to R అని ప్రూవ్ చేయాలంటే ఈ టూ కండిషన్స్ ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ చూద్దాం. U is subset of R అనేది ప్రూవ్ చేయని అవసరం లేదు. ఎందుకు ప్రూవ్ చేయని అవసరం లేదు? ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ ఐడియల్. ఐడియల్ అంటే ఏంటి? ఎనీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ R is called an ideal if for A comma B belongs to implies A minus B belongs to U and A belongs to U small r belongs to capital R implies AR comma RA belongs to U. అంటే అక్కడ డెఫినేషన్లో ఎనీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ R అన్నాం కాబట్టి క్లియర్లీ U ఈజ్ సబ్సెట్ ఆఫ్ R ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎన్ ఐడియల్. సో మనం U ఈజ్ సబ్సెట్ ఆఫ్ R అనేది ప్రూవ్ చేయడం అవసరం లేదు. సో మనం R ఈజ్ సబ్సెట్ ఆఫ్ U అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. R ఈజ్ సబ్సెట్ ఆఫ్ U అని ప్రూవ్ చేయాలంటే Rలో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. సో లెట్ X బిలాంగ్స్ టు R. దెన్ X into 1 belongs to R. From the definition of ideal, X into 1 belongs to U, since U is an ideal and 1 belongs to U. Here X belongs to R implies X belongs to U. That means R is subset of U. So from 1 and 2, we can say that U is equal to R. Hence the theorem is proved. Next theorem. A field has no proper ideals. Field ki proper ideals levu. No proper or improper, both are same. Or the ideals of a field F are only singleton 0 and F itself. The F ki ఓన్లీ సింగిల్టన్ 0 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఐడియల్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ డెఫినేషన్ చెప్పినప్పుడు మీకు స్ట్రెస్ చేశాను ఇంప్రాపర్ అని. ఇంప్రాపర్ అండ్ నో ప్రాపర్ బోత్ ఆర్ సేమ్. ప్రూఫ్. లెట్ F be a field. ఇక్కడ మనకి 2 కేసెస్ వస్తాయి. అంటే U ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ 0 అనేది ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. U ఈజ్ ఈక్వల్ టు F అనేది ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. కేస్ 1లో U ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ 0. అసలు సెట్లో 0 తప్ప ఇంక ఏ ఎలిమెంట్ లేదు, అది ఐడియల్ అవుతుంది అంటాం. ఎలా అంటాం? 0 మైనస్ 0 బిలాంగ్స్ టు U. 0 into anything 0 which belongs to U. So two conditions, ideal definition యొక్క two conditions satisfy అవుతున్నాయి కాబట్టి U is equal to singleton 0 is an ideal. So there is nothing to prove. So case 2లో U is equal to F అని ప్రూవ్ చేయాలి. U is equal to F అని ప్రూవ్ చేయాలి అంటే టూ సెట్స్ ఎప్పుడు ఈక్వల్ అంటాం? వన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ అదర్. Similarly, U is subset of F and F is subset of U. ఈ టూ కండిషన్స్ మనం ప్రూవ్ చేస్తే U is equal to F అని అనొచ్చు. సో ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎన్ ఐడియల్ U is subset of F. సో ఫస్ట్ కండిషన్ మనం ప్రూవ్ చేయని అవసరం లేదు. ఎందుకు ప్రూవ్ చేయని అవసరం లేదు? ఐడియల్ డెఫినేషన్ ఏం చెప్తుంది? ఎనీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ R is said to be an ideal అంటుంది. సో ఇక్కడ
ఎనీ నాన్ ఎంప్టీ సబ్సెట్ అన్నాం కాబట్టి హియర్ యూ ఈజ్ ఎనీ నాన్ ఎంప్టీ సబ్సెట్ కాబట్టి యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎఫ్. సో సెకండ్ కండిషన్ మనం ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ యూ అనేది మాత్రం ప్రూవ్ చేయాలి. ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ యూ అని ప్రూవ్ చేయాలంటే ఎఫ్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుని సేమ్ ఎలిమెంట్ యూలో ఉందని ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఫీల్డ్లో తీసుకుంటున్నాను. ఒక నాన్ జీరో ఎలిమెంట్ ఫీల్డ్ ఎందుకు తీసుకున్నా, సిన్స్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్ ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ ప్రాసెస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, అంటే ఏ ఇన్వర్స్ ఎఫ్లో ఎగ్జిస్ట్ అవుతుంది సచ్ దట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏమవుతుంది 1 అవుతుంది. ఇప్పుడు ఒక ఎలిమెంట్ ఏ అనే ఎలిమెంట్ యూలో తీసుకుని ఏ ఇన్వర్స్ అనేది ఎఫ్లో తీసుకుంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ దేంట్లో ఉంటుంది యూలో ఉంటుంది ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎన్ ఐడియల్. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే 1, సో 1 బిలాంగ్స్ టు యూ. సో లెట్ సమ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ అని తీసుకుని అండ్ 1 బిలాంగ్స్ టు యూ తీసుకుంటే implies x into 1 belongs to u అవుతుంది. ఎలా ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎన్ ఐడియల్. సో x బిలాంగ్స్ టు u. x ఎందులో తీసుకున్నాము ఎఫ్లో తీసుకున్నాము. ఎందులో వచ్చింది యూలో వచ్చింది. సో ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ యూ. ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎన్ ఐడియల్ మనకి ఏమని ప్రూవ్ చేసుకున్నాం మనం, యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎఫ్ అన్నాం. ఈ పార్ట్ అంతా ప్రూవ్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది ఎఫ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ యూ అని వచ్చింది. సో ఫ్రమ్ 1 and 2 we can say that u is equal to f. సో ఫీల్డ్కి ఏమేమి ఐడియల్స్ ఉన్నాయి 0 and itself. సో every field has no proper ideals. That means field has only improper ideals, that is singleton 0 and itself.